తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హైడ్రా హాట్ టాపిక్ అయింది. భేష శబాష్ అంటూ ప్రతిపక్ష నేతలు ప్రశంసిస్తుంటే హైడ్రా వల్ల నష్టం జరిగిందని మరోసారి కాంగ్రెస్ సొంత పార్టీ నాయకుడే చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ నేత ఎవరు? హైడ్రాపై ఏం మాట్లాడారు? లెట్స్ వాచ్. హైడ్రా కూల్చివేతలు గత కొద్ది రోజుల కింద పొలిటికల్ దుమారం రేపాయి. రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ చర్యలపై భాగ్యనగర ప్రజలు దుమ్మెత్తిపోశారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడి నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాలు కూడా జనానికి మద్దతుగా తమ గలం వినిపించడంతో హైడ్రా కాస్త శాంతించింది. దీంతో రాజకీయ నేతలు సైలెంట్ అయ్యారు. అయితే మరోసారి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందిస్తూ హైడ్రా వల్ల నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. గతంలో హైడ్రాను తీవ్రంగా వ్యతిరేకించారు దానం నాగేందర్. మళ్ళీ అదే వర్షన్లో మాట్లాడడం, సొంత పార్టీ నేతే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈ టాపిక్ ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అదే అభిప్రాయం చెప్పాను. హైడ్రా విషయంలో అప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, హైడ్రా వల్ల మనకు నష్టం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ లేకుంటే ప్రభుత్వ పెద్దలు ఆలోచించి దాన్ని మరి ఇప్పటికే కొంచెం స్లో చేయడం జరిగింది. అయితే స్లమ్లలో ఉన్నటువంటి వారికి ఇంకా అనుమానం ఉంది కాబట్టి అది నివృత్తి చేయటువంటి బాధ్యత మన పైన ఉందనే విషయాన్ని చెప్పాను. చోట ఎక్కడన్నా కానీ ఎక్కడ ఎఫ్టీఎల్ ఉన్న ప్రాంతం కానీ లేకుంటే చెరువులు అన్యాక్రాంతమైన చోట కానీ వాళ్ళు చేయమని చెప్తున్నారు. కామన్ ప్లేస్లలో ఎవరైనా ఇల్లు కట్టుకోమని కాంగ్రెస్ నాయకులని మీరు బదలాం చేయకండి. ఏం చెప్తున్నారు? ఎక్కడైతే చెరువులు అన్యాక్రాంతమైనవో లేకుంటే బఫర్ జోన్లలో ఇల్లు కట్టుకున్నారో ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే. బఫర్ జోన్లో మూసీ నదిని మరి సుందరీకరణ చేయాలని చెప్పి వద్దని ఎవరైనా అంటారా? అప్పుడే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే సుందరీకరణ జరగాలి, మూసీ యొక్క ప్రక్షాళన జరగాలని 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి అప్పుడే ఇచ్చారు. అప్పుడే సోషో ఎకనామిక్ సర్వే చేసి వారి యొక్క కన్సర్న్ తీసుకోవడం జరిగింది. వారందరూ కూడా ఒక సేఫ్ ప్లేస్ లో పంపిస్తామంటే అందరూ ఒప్పుకున్నారు. కానీ తీసే పద్ధతి బాగలేక వాళ్ళు రకరకాలుగా ముఖ్యమంత్రి గారి గురించి, ప్రభుత్వం గురించి మరి ఎన్నో రకాలుగా ఉచ్చరించడానికి మాటలు మాట్లాడారు కాబట్టి మాకు బాధ కలిగింది. ఇప్పటికైనా మూసి ఎప్పటికైనా ప్రక్షాళన జరగాలి. ఎందుకంటే హైదరాబాద్ ఒక హిస్టారికల్ ప్లేస్ కాబట్టి, హైదరాబాద్ ఒక చారిత్రాత్మకమైన ప్లేసు. సాలార్జంగ్ మ్యూజియం మనకు మూసీ నదికి ఆనుకొనే ఉంది మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి తెలంగాణ. కాబట్టి అదే చెప్పాను, మూసీ ఎప్పటికైనా ప్రక్షాళన జరగాలి. జరిగితే తప్ప హైదరాబాద్ కు మంచి పేరు రాదు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్నటువంటి ఆ మూసీని ప్రక్షాళన చేయాలనేది అందరి కోరిక. మేము ఇక దానం మాట్లాడిన గంటల వ్యవధిలోనే మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఆలోచన అభినందనీయమని కొనియాడారు. ఉనిక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో విద్యాసాగర్ రావు చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే హైడ్రాను కమలనాథులు వ్యతిరేకించారు. బాధితులకు మద్దతుగా నిరసనలు తెలిపారు. ఇలాంటి తరుణంలో ఓ బీజేపీ నేత హైడ్రాను ప్రశంసించడం చర్చకు దారి తీసిందే. మీరు హైడ్రా డెఫినెట్లీ అందరు అప్రిషియేట్ చేస్తున్నారు. అయ్యో మనం మెచ్చుకోవద్దు అని రేవంత్ రెడ్డిని ఎట్లా అని మళ్ళీ కొంచెం మన పార్టీ ఏమంటుందో లేకపోతే ఏమంటుందో అని మళ్ళీ ఒక చిన్న అక్కడ పెడతారు. ఇంకో ఈ విధంగా కాదు ఆ విధంగా చేయాలి, మరి పోయిన వాళ్ళకు మీరు చేయాలని దట్ ఈస్ అఫ్కోర్స్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగానైతే మీరు హైడ్రాతో మూసిని మళ్ళీ పునర్జీవనం చేయాలనుకొని సుందరంగా తీర్చిదిద్దాలనుకొని సబర్మతి కానీ మిగతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకు దీటుగా హైదరాబాద్ నగరాన్ని మరి సుందరంగా మరింత తీర్చిదిద్దడానికి దాన్ని కూడా వెంటనే ప్రారంభం చేసుకోవడం చాలా చక్కటి విషయం. దాన్ని సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మన యొక్క ఎకానమీ ముందుకు పోవాలనుకున్నప్పుడు మీరు ట్రైబల్ సంబంధించి మా హరిబాబు గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ట్రైబల్ ఏరియాలో లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి కానీ సంపద ఉంది. అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి జాతి అక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులు. మీరు హైడ్రా ఇక్కడ పెట్టినారు కాబట్టి అక్కడేమో టెడ్రా అని పెడతారా లేకపోతే ఇంకేదైనా పెడతారా, ఏదోని పెట్టండి. కానీ వాళ్లకు 27 సంవత్సరాల క్రితమే సంక్రమించినటువంటి భూమి వాళ్ళకు చెందాలి అనేటువంటి ఆలోచనతో మీరు ముందుకు పోతే మొత్తం రాష్ట్రం కూడా మళ్ళీ మిమ్మల్ని ఆదర్శం తీసుకుంటుందని మీకు నేను మనవి చేస్తున్నాను. ట్రైబల్ గిరిజనుల సమస్యలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇవన్నీ కూడా మనం ముందు తీసుకుపోవాలని ఈ సందర్భంగా
నేను మనవి చేస్తున్నాను. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా హైడ్రాను వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఫార్మా సిటీ, ఫోర్త్ సిటీ, హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో నిర్బంధం ఎక్కువైందని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా 7వ గ్యారంటీగా అమలు చేస్తామన్న స్వేచ్ఛ ఇప్పుడు అమలు కావడం లేదని విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై త్వరలోనే పోరాటాలు మొదలు పెడతామని హెచ్చరించారు. ఇలా మొత్తానికి హైడ్రా మరోసారి పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరి విద్యాసాగర్ ప్రశంసలను బీజేపీ సమర్థిస్తుందా లేదంటే వ్యతిరేకిస్తుందా? కమలనాథులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.